రైట్ ఇక ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలైతే తెర మీదకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ 24 సీట్లు తీసుకోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు హరిరామ జోగయ్య అదేవిధంగా మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, చెప్పండి. పవన్ కళ్యాణ్ ఈ పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకోవడానికి సంబంధించి కూడా పవన్ వైఖరికి సంబంధించి కాపు నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. అటు హరిరామ జోగయ్య కూడా ఆయనను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆయన కుమారుడు వైసీపీలో చేరారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా ఆయనను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓటు బ్యాంకు పైన ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయా కాపు నేతలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ రేఖ. పొత్తుల రాజకీయం రసవత్తరంగా సాగుతుందనే చెప్పుకోవచ్చు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ప్రకటించిన సీట్ల మీద మిశ్రమ స్పందన వస్తుంది. జనసేన పార్టీ 175 సీట్లకు గాను 24 సీట్లకే పరిమితం అవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు, కాపు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మొన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తనకెవరు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, పోరాడే వాళ్ళు కావాలి, ఏదైతే తాను ఆశయాలు సిద్ధాంతాలు ఉన్నాయో ప్రజలకు మంచి జరుగుతుందో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే కావాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య స్పందించారు. అటు చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్కు తన సూచనలు సలహాలు అక్కర్లేకపోతే తానేం చేయలేని, అది వారి కర్మ అంటూ కూడా ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. మరోపక్క ముద్రగడ పద్మనాభం సైతం జనవరిలోనే తనను కలవడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారని కొంతమంది జనసేన పార్టీ నేతలు చెప్పారు. కానీ అది ఆచరణ రూపంలోకి రాలేదు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. పైన చాలామంది ఉన్నట్లున్నారు, వారు ఒప్పుకునే పరిస్థితులు లేవేమో. జనసేన పార్టీ పోటీ చేసే 24 సీట్లలో తన అవసరం రాకూడదని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కూడా, అంటే ఇంచుమించుగా పవన్ కళ్యాణ్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా కూడా ముద్రగడ పద్మనాభం లేఖ ఉందనే చెప్పుకోవచ్చు. అయితే వీటన్నిటిని జనసేన పార్టీ నేతలు కానీ జన సైనికులు లైట్ తీసుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ మంత్రి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ సీఎం జగన్ దగ్గర వైసీపీ కండువా కప్పుకుని పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. అయితే వీటిని కూడా జన సైనికులు పండించుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ కోసమే ఈ హరిరామ జోగయ్య ఇప్పటివరకు బహిరంగ లేఖలు రాస్తూ వచ్చారు. ఈ సూర్యప్రకాష్ సీటు గురించి, అంటే నిడదవోలు సీటు జోగయ్య అడిగినట్లుగా దాన్ని పొత్తులో భాగంగా అక్కడ కొంత సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతోనే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ జగన్ టీంలో చేరినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే కులాలు మతాలకు అతీతంగా కులాలను కలిపే ఆలోచన విధానంతో జనసేన పార్టీ పెట్టారు. కుల సంఘాలను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రోత్సహించలేదు అంటూ కూడా జనసేన నేతలు చెప్పుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీలో చేరినా కూడా పెద్ద ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్.